మొన్నటి వరకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయింది. అక్కడ కూడా పీజేఆర్, మీరంతా కొట్లాడిర్రు, గెలిచిర్రు. గెలుస్తామా లేదా, ఓడిపోతారు అనుకున్న దగ్గర సెంటిమెంట్ కాదని చెప్పి గెలిచొచ్చారు. సో, ఇప్పుడు నెక్స్ట్ ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనేది ఒకరోజు లేట్ అవుతుందేమో గానీ రావడం మాత్రం పక్కాగానే కనపడుతుంది. సో, ఈ నేపథ్యంలో ఈసారి పీజేఆర్ బిడ్డ అసెంబ్లీలో అడుగుపెట్టబోతోంది. విజయారెడ్డి అధ్యక్ష అనబోతున్నారు అనేది ఒక రకంగా అంటే కింది స్థాయిలో బాగా ఉంటుంది. దానికేమంటారు మీరు? సరే మేము ఒక నేషనల్ పార్టీలో ఉన్నాము. మేమేం క్లెయిమ్ చేసుకోలేము. డెఫినిట్‌గా అధిష్టానం ఉన్నది. తగు నిర్ణయం తీసుకుంటది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో పీజీఆర్ బిడ్డగా, ఖైరతాబాద్ ఆడపడుచుగా నా ఒక ఉనికి, నా ఒక ప్రవర్తన వాళ్ళందరికీ తెలుసు. నేను ఎలాగైతే ప్రజల్లో మమేకమైతూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పవర్ నేను ప్రజల మధ్యలో ఉన్నాను. పదవుల కోసం పనిచేయకుండా ప్రజాసేవ కోసం ముందుకు వెళ్తున్నాను. ఇవన్నీ కూడా గమనిస్తారు. 2023లో కూడా చాలా క్రిటికల్ ఉన్నప్పుడు కూడా మాకు అవకాశం ఇచ్చారు. మా కేపబిలిటీస్, మా లీడర్‌షిప్ మీద నమ్మకంతోటి. ఈసారి కూడా డెఫినిట్‌గా ఆశావాహుల్లో మేము ఒకరం అయినా గానీ అధిష్టానం మీద వదిలేస్తాము. అధిష్టానం మనల్ని ఆదుకొని ముందుకు తీసుకొనెళ్తారు నమ్మకంతో పాటు వాళ్ళు తీసుకునే డిసిషన్‌ని మేము శిరస వహించి ముందుకెళ్తాం. అంటే మీరు ఈసారి పోటీ చేయడానికి అవకాశం ఉంటది అనేది ఒక రకంగా మీ వాళ్ళు అంటున్నారు. కానీ అక్కడేమో ఆయన అనర్హత వేటు పడే అవకాశం ఎలాగూ లేదు. ఎంత చూసినా గూడా. సో, ఆయన రాజీనామా చేస్తారు. ఉప ఎన్నికొస్తుంది. ఉప ఎన్నికొస్తే మళ్ళీ ఇంతకు ముందునంత ఈజీగా ఉండదు. మళ్ళీ మీరు 100% మొన్న ఎట్లయితే జూబ్లీ హిల్స్‌లో సపోర్ట్ చేసిర్రో, అట్లా సపోర్ట్ చేస్తేనే ఖైరతాబాద్ అనేది గెలవడానికి ఈజీ అవుతది. కానీ మీకు చాలా సార్లుగా మీరు పార్టీకి లాయల్‌గా ఉన్నారు. పార్టీ టికెట్ అడిగారు. టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా ఉన్నారు. ఈసారి విజయారెడ్డికి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇవ్వకపోతే బీఆర్ఎస్ ఆఫర్ చేస్తుంది. బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలు గూడా బయటున్నాయి. ఒకటండి. నేనదే పదే పదే చెప్తున్నాను. సరే మాకొక ప్లాట్‌ఫార్మ్ లేనప్పుడు మేము పార్టీ మారింది వేరు. ఇప్పుడు మాకు కాంగ్రెస్ లాంటి స్ట్రాంగ్ ఫౌండేషన్, స్ట్రాంగ్ ప్లాట్‌ఫార్మ్ ఉన్నది. పీజీఆర్ బిడ్డగా కాంగ్రెస్ అంటేనే నేను పుట్టిందే మా నాన్నగారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఖైరతాబాద్‌కి ఉన్నప్పుడు. సో, ఈ ఫౌండేషన్, ఈ ప్లాట్‌ఫార్మ్ వదులుకొని నేనింకా వేరే ఆలోచన లేదు. సరే పదవులంటారా ఈరోజొస్తాయి, రేపు పోతాయి. పదవుల కోసం పనిచేసే నాయకులం కాదు మేము. ప్రజల కోసం పనిచేసేదాన్ని. అప్పుడు అవకాశాలు రాలేదనే వెళ్ళాను గానీ, పదవుల కోసం ఎప్పుడు కూడా ఎళ్ళలేదు. పదవుల కోసం వెళ్ళేదాన్నయితే రూలింగ్ గవర్నమెంట్ వదులుకొని ఇందులోకి రాను. అది ప్రజలకు అందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి నాకు ఎదగడానికి ఒక అవకాశం కోసం నేను కాంగ్రెస్ పార్టీలోకొచ్చాను. అది ఎమ్మెల్యే పదవి రూపానే అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో మహా నాయకులు ఎదిగారు. ఎవరి స్థాయికి వాళ్ళకి అవకాశాలుంటాయి. ఆ లెవెల్‌లో మన లీడర్‌షిప్ క్వాలిటీని బట్టి మనం ఎదగగలుగుతాం. ఆ నమ్మకం నాకుంది. కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే ఆలోచన లేదు. ఏ పదవుల కోసం కూడా పార్టీని త్యాగం చేసే ఇది లేదు. మాకొక నమ్మకం ఉంది. సెంట్రల్‌లో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వబోతున్నారు. ఎందుకంటే దీర్ఘకాలికంగా ఆయన కొట్లాడుతున్న విధానం గానీ, ప్రజల్లో వెళ్తున్న స్టైల్ గానీ ప్రజలకు అర్థమవుతుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లాంగ్ రన్‌లో కాంగ్రెస్ పార్టీయే దేశానికి ఏ మూలలో ఉన్నా గానీ, దేశాన్ని ఏ మూల వాళ్ళు కూడా రియలైజ్ అవుతున్నారు. దేశానికి మంచి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని. అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. అందులో సైనికురాలు లెక్క రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు. మళ్ళీ కాంగ్రెస్‌కి పునర్వైభవం వస్తుంది. అందులో మేము కూడా మా వంతు కృషి మేము చేస్తాము. అది నిలబెట్టుకుంటాం. అంటే ఖైరతాబాద్ అనగానే జూబ్లీ హిల్స్ అప్పుడే పీజేఆర్ పేరు అనేది మార్మోగింది. ఈసారి ఖైరతాబాద్ ఉప ఎన్నికలు 100% పీజేఆర్ పేరు చుట్టూనే తిరుగుతుంది. అందులో డౌట్ లేదు. ఏ పార్టీ అయినా అటు బీఆర్ఎస్ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, మీరైనా సరే ఎవరైనా పీజేఆర్ పేరు చెప్తూనే ఓట్లు అడిగే పరిస్థితే ఎక్కువుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మొన్న ఎట్లయితే జూబ్లీ హిల్స్‌లో మీరు 100% సపోర్ట్ చేశారు గెలవడానికి నవీన్ యాదవ్‌కి. ఈసారి దానం నాగేందర్‌కి టికెట్ ఇస్తే మీరు అంత పకడ్బందీగా అంత హోల్ హార్టెడ్‌గా పనిచేసే అవకాశం ఉంటుందా అనేది? రాజకీయాలు ఎట్లా ముందుకెళ్తాయో మీరు కూడా చూస్తారు. నేను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేటప్పుడే రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఖైరతాబాద్‌లో ఎవరు సరిగ్గా లేరని. పీజీఆర్ బిడ్డని విజయారెడ్డిని తీసుకొచ్చి మేము అక్కడ ఒక గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాం. అక్కడ ఒక పునాది వేస్తున్నామని. ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయనండి. కాంగ్రెస్ పార్టీతోటి ఉంటాను. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అటు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తాము. 100% ఎలాగైతే సోనియా గాంధీ గారు దూరదృష్టి నుంచి ముందు నుంచి మహిళలను ఎంకరేజ్ చేయాలని 33% రిజర్వేషన్ తను అనుకున్నది ఏదైతే వస్తాదో అది ఒక మహిళా నాయకురాలు, నాలాంటి మహిళా నాయకురాలిని పార్టీ తగు స్థానం ఇచ్చి నాకు అవకాశం ఇస్తుందని నేను అనుకుంటున్నాను. సో అలాంటి ఏవి కూడా ఆలోచనలు లేవండి. 100% అడుగుతాం. లాస్ట్ క్యాండిడేట్ బీఫామ్ ఎవరికి వచ్చే వరకు అందరం కూడా అర్హులమే. నేనే కాదు, అందరు కూడా అర్హులే. అందరు కూడా అడగొచ్చు. లాస్ట్ టైం కూడా చూసాం కాంగ్రెస్లో చాలా మంది ఆశావాహులు ఉండే. ఈసారి కూడా ఉండొచ్చు. కానీ కరెక్ట్ వాళ్ళకి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుంది.
బీఫామ్ ఇచ్చిన వాళ్ళే క్యాండిడేట్ అవుతారు, వాళ్ళని గెలిపించుకోవడానికి ఎవరికి అందరం కూడా టికెట్ కృషి ఇచ్చినా చేస్తాం. మీరు support- అందరం కూడా కృషి చేస్తాం. ఓకే.